ఈ వీడియోలో మనం సిరీస్ గురించి ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకేనా? సో, సిరీస్ అంటే నేనేం చెప్పాను జనరల్‌గా? సిరీస్ అనేది వన్ డైమెన్షనల్ లేబుల్డ్ అరే రైట్? సో, ఇప్పుడు నీకు రాస్తాను. సిరీస్ ఈజ్ వన్ డైమెన్షనల్ రైట్? labeled array. So that can hold data of any type. Okay na? Any type ante like integers, floats, strings, objects etc. Just simple గా చెప్పాలి అంటే లైక్ సిరీస్ అనేది ఒక కాలమ్ ఇన్ ఎక్సెల్ షీట్ అనుకోండి ఆర్ స్ప్రెడ్ షీట్. ఓకే, కాలమ్ ఇన్ ఏ స్ప్రెడ్ షీట్. ఓకే, అలా చెప్పుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి పాండాస్ని? ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. సో ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను సిరీస్ క్రియేట్ చేయాలనుకున్నాను కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే పీడీ డాట్ సిరీస్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, సిరీస్లో ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. ఓకేనా? సో నేను పెరాన్సిస్ ఇచ్చాను అండ్ ఐఎమ్ గివింగ్ ద వాల్యూస్ ఎస్ లైక్ 10, 20, ఓకే, 30, 40, 50. సో దీస్ ఆర్ ద వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రన్ చేస్తాను ఫస్ట్. సో రన్ చేసింది కదా. ఇప్పుడు నాకు అవుట్పుట్ కనిపించాలి అంటే నేను ఎస్ అని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎస్ అని ఇస్తున్నాను ఎందుకంటే ఎస్లో స్టోర్ చేశాను. సో రన్ చేసా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నాకు ఇండెక్సెస్ 0, 1, 2, 3, 4 అండ్ వాల్యూస్ ఉన్నాయి 10, 20, 30, 40, 50 రైట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాకు ఇండెక్స్ 0లో ఎంత ఉంది? ఇండెక్స్ 0లో సో చూడండి, సిరీస్ ఆఫ్ ఎస్లో స్టోర్ చేసుకున్నాను కదా, 0లో ఎంత ఉంది? రన్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు చూస్తే నాకు ఎంత కనిపించింది? సో ఇంటీజర్ వాల్యూ 64 బిట్ ఇంటీజర్ వాల్యూ 10 అని ఉంది రైట్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్ ఆఫ్ 4 అంటే ఏం వస్తుంది అవుట్పుట్ చూడండి. సో ఎస్ ఆఫ్ 4 చూడండి 50. సో ఇండెక్స్ 4 వాల్యూ ఎంత ఉంది? 50 అని ఉంది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక సిరీస్ క్రియేట్ చేసాం, దాన్ని ఎస్లో స్టోర్ చేసుకున్నాం. సో ఒక్కొక్క వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవడానికి ఇండెక్స్ అయితే యూజ్ చేసుకున్నాం. ఎస్ ఆఫ్ 0లో 10 ఉంది అండ్ ఎస్ ఆఫ్ 4లో 50 ఉంది రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటా. ఎందుకు చెప్తున్నాను అంటే మనకి డేటా ఫ్రేమ్లో కూడా లైక్ డేటా ఫ్రేమ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ టేబులర్ డేటా రైట్. మనకి టేబులర్ డేటా ఇది, అందులో ఒక కాలం తీసుకుంటే మనకి సిరీస్ కాలం అయింది. ఓకేనా? అది సిరీస్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనం డీటెయిల్డ్గా డేటా ఫ్రేమ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుని అందులో ఒక కాలం మీద అన్ని ఆపరేషన్స్ అయితే మనం పర్ఫామ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు స్టార్టింగ్లో రాసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేసుకోవాలి లైక్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకేనా? సో ఇప్పుడు నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలి. సో డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఇప్పుడు నేను వాల్యూస్ పాస్ చేయాలి ఇందులో. ఓకే, సో ఇప్పుడు నేను వాల్యూస్ పాస్ చేయటానికి సో ఫస్ట్ డిక్షనరీ ఎంటర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా మనం డిక్షనరీ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కీ వాల్యూ ప్లేస్గా పాస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేమ్ అని చెప్పేసి తీసుకున్నా. సో నేమ్ ఏం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్గా తీసుకుంటా. చూడండి ఇక్కడ, సో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఎల్ఐస్ ఓకే అండ్ దెన్ కమా బాబ్ కమా చార్లీ కమా డేవిడ్ కమా అండ్ దెన్ ఇఫ్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే లైక్ ఈ నేమ్స్ తీసుకున్నా. ఓకేనా? సో నాకు నేమ్స్ వచ్చేసి నేమ్ అనే కీవర్డ్కి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మనకి ఏమన్నా ఎలైస్, బాబ్, చార్లీ, డేవిడ్ కమా ఈఫ్ రైట్. సో నేను వీళ్ళకి శాలరీస్ కూడా తీసుకుంటున్నాను లైక్ SALARY శాలరీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటా.
some 50,000 comma, and then 60,000, okay, and then 75,000, and then 90,000, and then 55,000, రైట్. సో ఇప్పుడు నాకు కావాల్సిన 2 కాలమ్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే చూడండి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేశా. సో ఇప్పుడు నాకు దీని అవుట్పుట్ కావాలి. ఓకే. సో అవుట్పుట్ కావాలంటే నేను స్టోర్ చేసుకున్న దేంట్లో డిఎఫ్ అనే వేరియబుల్, రైట్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, లైక్ డిఎఫ్ అని ఇస్తే నేమ్ శాలరీ ఇండెక్స్ 0 1 2 3 ఓకే 4 అండ్ శాలరీ వచ్చేసి 50,000 60,000 ఇలా ఉన్నాయి, రైట్. దిస్ ఈజ్ కాల్డ్ డేటా ఫ్రేమ్. ఓకేనా. సో డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, కైండ్ ఆఫ్ టేబుల్ డేటా అని చెప్పేసి మనం చెప్పొచ్చు, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని టైప్ చెక్ చేయాలనుకున్నా. అంటే ఇది జనరల్గా డేటా మనకి డేటా ఫ్రేమా కాదు ఏంటి అని మనం తెలుసుకోవాలి, అవునా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టైప్, మీకు తెలుసు పైథాన్లో. సో టైప్ అనేది ఎందుకు చెక్ చేస్తాం, సో ఇప్పుడు చూడండి అది ఏ టైప్ అని తెలుసుకోవడానికి చెక్ చేస్తాం. సో పాండాస్ డాట్ డేటా ఫ్రేమ్ వచ్చింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది డేటా ఫ్రేమ్, బట్ నాకు కావాల్సింది సిరీస్. సో సింగిల్ కాలం తీసుకుంటే మనకి ఏమవుతుందంటే సిరీస్ అయితే అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ సెల్లో శాలరీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ శాలరీ. ఓకే. ఫస్ట్ స్టోర్ చేసుకునే ముందు వాట్ ఈస్ శాలరీ అనేది చూద్దాం. ఇప్పుడు మనకు శాలరీ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ ఫస్ట్ శాలరీని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీరు చూడండి 50,000 60,000 75,000 ఇట్లా ఉంది. సో ఇప్పుడు నాకు దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా, ఓకేనా. సో దానికోసం నేను శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమవుతుందంటే ప్రస్తుతానికి అవుట్పుట్ అయితే ఏమీ రాదు, ఎందుకంటే నెక్స్ట్ లైన్లో శాలరీ అని చెప్పేసి ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను, అవుట్పుట్ చూడండి. సో ఇప్పుడు నేను ఏదైతే ఇందాక ఎగ్జిక్యూట్ చేసానో ఈ వాల్యూస్ మొత్తం ఈ శాలరీలోకి వచ్చేసినాయి. సో 50,000 60,000 75,000 అన్ని వాల్యూస్ అయితే మనకు ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే దీని టైప్ చెక్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి అది సిరీసా కాదా. సో టైప్ ఆఫ్ శాలరీ SALARY, ఓకే. సో ఇప్పుడు దీన్ని టైప్ చెక్ చేసి చూడండి. సో మనకి ఏం చూపిస్తుంది, సింగిల్ కాలమ్ ఇన్ ఏ డేటా ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్, అవునా. సో చూడండి సిరీస్ అయితే వచ్చింది, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తా, లైక్ కైండ్ ఆఫ్ ఇన్స్పెక్షన్. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ 5 rows కావాలి. ఇప్పుడు చూడండి డిఎఫ్లో మనకి ఏముంది, లైక్ ఆల్రెడీ మన దగ్గర ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఓన్లీ 4 ఉన్నాయి, ఓకే. సో సిరీస్ డాట్ ఇప్పుడు మనకి శాలరీ డాట్ హెడ్ అని పెట్టనుకోండి, శాలరీ డాట్ హెడ్ ఓన్లీ 2 rows కావాలనుకుంటే 2 ఇవ్వండి, ఓకేనా. సో ఎగ్జిక్యూట్ చేయండి, మీకు ఓన్లీ 2 rows వస్తాయి 0 1, ఓకే. అట్లా కాదు నాకు 3 కావాలి అనుకుంటే 3 ఇవ్వండి, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను 3 ఇస్తున్నా. సో ఇప్పుడు చూడండి 3 వాల్యూస్ వచ్చినాయి, అవునా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు లాస్ట్ 3 rows కావాలి, ఓకే. సో లాస్ట్ 3 rows కావాలి. అప్పుడు ఎలా, శాలరీ డాట్ టైల్ ఆఫ్ 3 చూడండి. అప్పుడు ఇస్తే దీన్ని రన్ చేస్తున్నాను నేను. సో చూడండి నాకు లాస్ట్ 3 rows అయితే వచ్చినాయి, అవునా. లాస్ట్ 3 rows అయితే వచ్చినాయి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ 3 rows ఆర్ ఫస్ట్ 5 rows ఫస్ట్ 10 rows అని చెప్పేసి తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఆ విధంగా కస్టమైజ్డ్ వాల్యూస్ అయితే మనం తీసుకోవచ్చు బై యూజింగ్ హెడ్, బై యూజింగ్ టైల్, ఓకేనా. సో ఇప్పుడు క్లియర్గా చెప్పాలి అంటే ఇది ఏం రిటర్న్ చేస్తుంది, లాస్ట్ 3 rows, ఓకే. అండ్ ఇదేం చేస్తుంది, ఫస్ట్ 3 rows రిటర్న్స్ ఫస్ట్ 3 rows, రైట్. సో ఈ విధంగా మనకి రిటర్న్ చేస్తుంది, అవునా. సో ఇప్పుడు చూడండి నాకు డైమెన్షన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే శాలరీ డాట్ షేప్, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక కాలం, ఐ మీన్ శాలరీ అనే కాలంలో సిరీస్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది రిటర్న్ చేస్తుంది. చూడండి 5 ఉన్నాయి, అవునా కాదా. కావాలంటే చెక్ చేయండి. నేనేం చేస్తాను శాలరీ అని చెప్పేసి ఇస్తాను చూడండి. సో ఇక్కడ గమనిస్తే మనకి 0 to 4 అంటే 5, అవునా. సో మనకి షేప్ ఏమి రిటర్న్ చేస్తుంది,
మనకు షేప్ ఏమి రిటర్న్ చేస్తుంది? సో ఇక్కడ నేను రాస్తున్నాను, రిటర్న్స్ ఏం రిటర్న్ చేస్తుంది షేప్ అనేది, హౌ మెనీ ఎలిమెంట్స్ ఉన్నవి అనేది రిటర్న్ చేస్తుంది. సో టపుల్ ఆఫ్ డైమెన్షన్స్, సింపుల్గా చెప్పాలంటే టపుల్ ఆఫ్ డైమెన్షన్స్ అని నేను ఇస్తున్నా, కమ్మ సో 5 ఎలిమెంట్స్. సో 5 ఎలిమెంట్స్ మనకి రిటర్న్ చేసింది. సో ఈ విధంగా రిటర్న్ చేసింది, రైట్. సో ఇప్పుడు నాకు వాటి యొక్క వాల్యూస్ ఏ బిట్ అనేది మనం తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నా. సో అప్పుడు నేనేం చేస్తానంటే శాలరీ డాట్ డి టైప్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో ఇంటీజర్ 64 బిట్ అని వచ్చింది, అవునా? సో ఆల్ వాల్యూస్ ఆర్ 64 బిట్ ఇంటీజర్ టైప్, డేటా టైప్. సో ఏ డేటా టైప్లో మనకి తెలుసుకోవాలి అంటే ఆల్ వాల్యూస్ అనేవి మనకి 64 బిట్ ఇంటీజర్ టైప్లో ఉంది అని చెప్పేసి చెప్తుంది, అవునా? సో అయితే ఇప్పుడు నాకు వాల్యూస్ అనేవి చూసుకోవాలి అంటే చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు చూడండి శాలరీ డాట్ వాల్యూస్ అని ఇచ్చా. సో ఇప్పుడు చూడండి, మీకు ఇది ఏమి రిటర్న్ చేసింది, మనకి నంపై అరే రిటర్న్ చేసింది. ఇంకా మనం నంపై చెప్పుకోలేదు, బట్ నంపై అరే అంటే ఏంటంటే చూడండి ఏరియా ఆఫ్ సమ్ వాల్యూస్. సో డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ 64 అని చెప్పేసి మనకి ఇచ్చింది, అవునా? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ ఏమున్నాయని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ డాట్ నేమ్ అని ఇవ్వండి, శాలరీ డాట్ నేమ్. సో ఇప్పుడు ఇస్తే మీకు శాలరీ అనే కాలం నేమ్ అయితే వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది నువ్వు ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకున్నావు అని దాని మీనింగ్. సో ఇప్పుడు నేను ఏమంటానంటే దీని మీనింగ్, సో సింపుల్గా రాస్తున్నాను, సారీ. సో ఇప్పుడు మీరు రాయండి, మీనింగ్ అర్థం చేసుకోవడం కోసం, ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది డేటా ఫ్రేమ్, ఓకే, కాలం నేమ్, ఓకేనా? సో డేటా ఫ్రేమ్ యొక్క కాలం నేమ్ నుంచి మనం ఈ శాలరీ అనే దాన్ని ఇన్హెరిట్ చేసుకున్నాం, ఓకేనా? సో ఇది ఆ విధంగా మనకి ఇన్హెరిట్ అయ్యి మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు అన్ని గమనించండి. సో ఫస్ట్ ఏం చేసాం, ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం ఇక్కడ. సో ఫస్ట్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం, అవునా? సో దాని మొత్తాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి డిఎఫ్ అనే దాంట్లో ప్రింట్ చేస్తే మనకి ఈ విధంగా టేబుల్ వచ్చింది. సో సిరీస్ అంటే ఏంటి, సింగిల్ కాలమ్ ఇన్ డేటా ఫ్రేమ్ ఇస్ నథింగ్ బట్ సిరీస్, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేశాను, టైప్ చెక్ చేసుకున్నాను, డేటా ఫ్రేమా కాదని చెప్పేసి. అవును డేటా ఫ్రేమ్ అని తెలుసుకున్నాం అనమాట. సో తర్వాత శాలరీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ శాలరీ. సో సింగిల్ కాలమ్ని ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ వేరియబుల్ నాకు టైప్ చెక్ చేస్తే నాకు సిరీస్ అని చెప్పేసి వచ్చింది, ఇక్కడ సిరీస్ అని వచ్చింది. నెక్స్ట్ నాకు కస్టమైజ్డ్ వాల్యూస్ రిటర్న్ చేసుకోవాలంటే పర్టికులర్ సిరీస్ నుండి ఏం చేస్తాను అంటే పర్టికులర్ కాలం నుండి శాలరీ డాట్ హెడ్ ఆఫ్ 3, హెడ్ ఆఫ్ 7, హెడ్ ఆఫ్ 10 అన్నప్పుడు మనకేమవుతుందంటే ఫస్ట్ 3 rows, ఫస్ట్ 4 rows మనం ఇచ్చిన వాల్యూని బట్టి రిటర్న్ చేస్తుంది అనమాట. బట్ టైల్ ఆఫ్ 3 అంటే ఏంటంటే లాస్ట్ నుండి 3 వాల్యూస్, టైల్ ఆఫ్ 5 అంటే లాస్ట్ నుంచి 5 వాల్యూస్, ఈ విధంగా మనకి రిటర్న్ అయితే చేస్తుంది. అండ్ శాలరీ డాట్ షేప్ అంటే దీని మీనింగ్ ఏంటంటే లైక్ ఇట్స్ రిటర్న్స్ టపుల్ ఆఫ్ డైమెన్షన్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకే, ఒక సిరీస్కి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి మనకి రిటర్న్ చేస్తుంది. అండ్ మనకి డీ టైప్ కూడా తెలుసుకోవాలి అంటే వాల్యూస్ అనేవి ఏ టైప్ ఉన్నాయో తెలుసుకోవాలంటే శాలరీ డాట్ డీ టైప్ అని చెప్పేసి తీసుకుంటాం. బట్ నీకు శాలరీకి ఆల్ వాల్యూస్ కావాలి అంటే శాలరీ డాట్ వాల్యూస్ అనివ్వండి, మీకు ఏమవుతుందంటే వాల్యూస్ మొత్తం వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతిదీ తెలుసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి శాలరీ డాట్ డిస్క్రైబ్, ఓకే. సో డిస్క్రైబ్ అనేది మనకి ఏం చేస్తుందంటే లైక్ స్మాలెస్ట్ వాల్యూ at 25th percentile, మీడియన్, సమ్, మనకి అన్ని ఒక డీటెయిల్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది అనమాట. చూడండి శాలరీ డాట్ డిస్క్రైబ్ అని చెప్పేసి ఇస్తున్నా. సో కాబట్టి నేను దీన్ని రన్ చేస్తాను, చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి కౌంట్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా? అండ్ మీన్ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, మినిమం ఎంత, 25% ఎన్ని, 50% ఎన్ని, 75% ఎంత, మ్యాక్స్ ఎన్ని. సో ఈ విధంగా మనకి అన్ని వాల్యూస్ని అయితే అది రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానంటే మనకి శాలరీస్ అనేవి ఇప్పుడు చూడండి ఇక్కడ శాలరీ అని ఇస్తున్నాను, దీన్ని రన్ చేస్తే 50,000, 60,000, 75,000, 90,000, 55,000 ఇవన్నీ డిఫరెంట్ వాల్యూస్. ఇవి డిఫరెంట్ వాల్యూసా కాదా అని తెలుసుకోవటం కూడా మనకి ఒక ఫంక్షన్ అయితే ఉంది. సో దాని మీనింగ్ ఇక్కడ చూద్దాం, శాలరీ డాట్ ఈజ్ యూనిక్ అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇదేం చేస్తుందంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం రిటర్న్ చేస్తుంది. చూడండి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా, చూడండి ట్రూ. ఈజ్ యూనిక్ అంటే అన్ని యూనిక్ ఉన్నాయా లేదా,
సో అన్ని వాల్యూస్ యూనిక్ ఉన్నాయి కాబట్టి మనకి ఏం చేసింది, ట్రూ అనేది రిటర్న్ చేసింది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకొని మనం చూసుకోవచ్చు.